ఫ్రెండ్స్, ఈరోజు మనము వర్డ్ ఫార్మేషన్లో సఫిక్సెస్ అండ్ ఆల్సో ప్రీఫిక్సెస్ అంటే ఈరోజు డిస్కస్ చేద్దాము. సో ఏ విధంగా మనము సఫిక్సెస్తో మనం వర్డ్ ఫార్మేషన్ చేయాలా, సో అదేవిధంగా ప్రిఫిక్సెస్తో ఏ విధంగా వర్డ్ ఫార్మేషన్ చేయాలా అనేది ఈరోజు మేము డిస్కస్ చేద్దాం ఫ్రెండ్. సో కాబట్టి ఫస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫస్ట్ వన్ వచ్చి మనకు సఫిక్సెస్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సఫిక్సెస్ ఓకేనా. ఓకే, సఫిక్సెస్ అంటే ఏమిటి, దాన్ని ఏ విధంగా మేము సెంటెన్స్లో ఐడెంటిఫై చేయాలా, సో సఫిక్సెస్ని ఎక్కడ యూజ్ చేస్తాము అనేది మేము ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్. సో ఫస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏ సఫిక్స్ ఈజ్ ఏ లెటర్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏ సఫిక్స్ ఈజ్ ఏ లెటర్ ఆర్ గ్రూప్ ఆఫ్ లెటర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫ్రెండ్స్ ఇక్కడ ఏ సఫిక్స్ ఈజ్ ఏ లెటర్ ఆర్ గ్రూప్ ఆఫ్ లెటర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏ సఫిక్స్ అనేది ఒక లెటర్, అదే ఆర్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ అనమాట. ఓకే, అదొక గ్రూప్ ఆఫ్ లెటర్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ వచ్చి విచ్ ఈజ్ added to the end of a word, in order to form ఏ డిఫరెంట్ వర్డ్. ఓకే మనకి డిఫరెంట్ వర్డ్ అనమాట. ఓకే ఫ్రెండ్, చూడండి కదా మరొకసారి సఫిక్సెస్ అంటే చూడండి ఫ్రెండ్, ఏ సఫిక్స్ ఈజ్ ఏ లెటర్. సో సఫిక్స్ అనేది ఒక లెటర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సఫిక్స్ అనేది ఒక లెటర్, అదేవిధంగా గ్రూప్ ఆఫ్ లెటర్స్, సో ఆర్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ అనమాట. సో నెక్స్ట్ విచ్ ఈజ్ యాడెడ్ టు ద ఎండ్ ఆఫ్ ఏ వర్డ్. సో ఇక సఫిక్స్ అనేది మనము ఎక్కడ యాడ్ చేయాలా, ఎండ్కి యాడ్ చేయాలి. దేనికి, ఆఫ్ ఏ వర్డ్, ఒక వర్డ్ యొక్క ఎండ్కి మనం ఒక సఫిక్స్ యాడ్ చేస్తే మనకు డిఫరెంట్ వర్డ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, సో న్యూ వర్డ్ అంటే డిఫరెంట్ వర్డ్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్, సో ఈ యొక్క మీ స్ట్రక్చర్ అర్థం కావాలి అంటే సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. సో ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటాను. సో ఫస్ట్ ఫ్రెండ్స్ మనకి ఒకటి టీచ్. ఓకే ఫ్రెండ్స్, మనకి టీచ్ అనమాట, ఇది ఒక వర్డ్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక వర్డ్ అనమాట. సో ఈ ఒక వర్డ్ నెక్స్ట్ దీనికి మనం ఒకటి సఫిక్స్ని యాడ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సఫిక్స్. ఓకేనా, సఫిక్స్ అంటే మనకు యాడ్ చేద్దాం. సఫిక్స్ అంటే ఇక్కడ ఈఆర్ తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చెప్పినా కదా మీకు సఫిక్సెస్ అంటే మీకు ఒకటి మైండ్లో రావాలి. సో సఫిక్సెస్ అంటే మనకి అంటే ఎండ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సఫిక్స్ అంటే ఏమని ఎండ్ లేకపోతే లాస్ట్ అని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మనకి. సో సఫిక్స్ అంటే ఏమి ఎండ్ ఆర్ లాస్ట్. మీరు అంటే సఫిక్స్ అనగానే మైండ్లో ఏం గుర్తు రావాలా, లాస్ట్ అని గుర్తు రావాలా, ఓకే ఎండ్ అని గుర్తు రావాలా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ టీచ్ అని ఉంది, సో ప్లస్ ఇయర్. సో ఈ టీచ్ అనేది ఏమంటే మనకి రూట్ వర్డ్, ఇది ఒకటి ఏమంటే దీన్ని రూట్ వర్డ్ అనమాట దీన్ని. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రూట్ వర్డ్ అంటే ఇది అంటాం. ఒక ఇయర్ అనేది ఏమన్నది ఇక్కడ సఫిక్స్ అనమాట, ఇది ఒక సఫిక్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక మనకి సఫిక్స్ అనమాట. సో అదేవిధంగా నెక్స్ట్ న్యూ వర్డ్ ఏమొచ్చింది, ఇక్కడ డిఫరెంట్ వర్డ్ వస్తుంది కాబట్టి దీన్ని ఏమొస్తాం నెక్స్ట్ మనకి టీచర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ బయో అని పెడతాం. ఓకే బయో. ఓకే ఫ్రెండ్, సో చెప్పినా కదా మీకు సఫిక్సెస్ అన్నా కానీ మీకు ఏం గుర్తు రావాలా, ఎండ్ గుర్తు రావాలా. ఓకేనా, అంటే ఒక వర్డ్కి మేము ఎండ్ ఒక సఫిక్స్ అంటే ఒక లెటర్ని, ఓకేనా ఒక లెటర్ మేము యాడ్ చేస్తే మనకి న్యూ వర్డ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, న్యూ వర్డ్ అనేది మనకి ఒకటి ఇంకోటి వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ న్యూ వర్డ్ అనేది వస్తుంది కాబట్టి సో బయో అని ఉంది. సో ప్లస్ లజీ ఒక సఫిక్స్ యాడ్ చేయండి, ఒక లజీ అని ఉంచండి. ఓకేనా, సో బయో ప్లస్ లజీని ఒక యాడ్ చేసి మనకి డిఫరెంట్ వర్డ్ వస్తుంది అంటే న్యూ వర్డ్ వస్తుంది. ఏమొస్తుంది, బయాలజీ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ బయాలజీ అని వస్తుంది అనమాట. ఓకే, చెప్పిన కదా ఫ్రెండ్స్కి సఫిక్స్ అంటే ఏమి ఎండ్ కాబట్టి ఇక్కడ ఇది ఒక వర్డ్. వర్డ్కి ఏం చేసాం మేము ఆఫ్టర్ ద వర్డ్ యాడ్ చేసాం కాబట్టి అంటే వర్డ్ దాని తర్వాత మేము ఇక్కడ సఫిక్స్ని యాడ్ చేసినాం అంటే ఎండ్ కాబట్టి మనకి ఎండ్కి
యాడ్ చేస్తాం అనమాట. ఓకే, డిఫరెంట్ వర్డ్ ఏమొచ్చింది మనకి, న్యూ వర్డ్ ఏమొచ్చింది, బయాలజీ అని వచ్చింది వచ్చిందన్నమాట. ఓకే ఫ్రెండ్. సో నెక్స్ట్ అదే విధంగా ఇంకో ఎగ్జామ్ చూపిస్తాను మీకు నేను. గ్రేట్ ప్లస్ నెస్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ గ్రేట్ అనే ఒక వర్డ్ తీసుకున్నాము, అదేవిధంగా దానికి ఒక నెస్ అనే ఒక సఫిక్స్ని మేము యాడ్ చేసాం. సో సఫిక్స్ అంటే ఏమి, ఎండ్, కాబట్టి ఇక్కడ మేము వర్డ్కి ఎండ్కి ఒక సఫిక్స్ యాడ్ చేసినాము. సో యాడ్ చేస్తే మనకి న్యూ వర్డ్ ఏమొచ్చిందంటే మనకి గ్రేట్నెస్ అని వస్తుందన్నమాట. ఇక్కడ గ్రేట్నెస్ అనేది మనకి ఇక్కడ వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ గ్రేట్నెస్ అనేది వస్తుంది ఫ్రెండ్. సో నెక్స్ట్ అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుందాం. మనం ఇక్కడ క్లాస్ ప్లస్ మేట్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ క్లాస్ అనేది వర్డ్, అదేవిధంగా ఇక్కడ వచ్చి మనకు మేట్ అంటే ఇది ఒక సఫిక్స్ అనమాట. సో కాబట్టి మనకి న్యూ వర్డ్ ఏమొస్తుంది, క్లాస్మేట్. ఓకే, మనకి క్లాస్ మేట్ అనేది వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్. సో కాబట్టి మీకు మరొక చెప్తాను మీకు. సో సఫిక్స్ అంటే మీ అర్థమైంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏ సఫిక్స్ ఈజ్ ఏ లెటర్. ఒక సఫిక్స్ అనేది ఒక లెటర్, ఇది ఒక లెటర్ కాబట్టి లెటర్. ఓకే, గ్రూప్ ఆఫ్ లెటర్స్, కొన్ని గ్రూప్ ఆఫ్ లెటర్స్ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ విచ్ ఈజ్ యాడెడ్ టు ద ఎండ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇవన్నీ తీసుకోండి. మనకు ఇవన్నింటికి మనం ఏం చేసినాము, ఎండ్కి మనము సఫిక్స్ని యాడ్ చేసినాము. చూడండి, ఇక్కడ ఇవన్నింటికి కూడా మేము సఫిక్స్ని ఎక్కడ యాడ్ చేసినాము, వర్డ్ తర్వాత మేము సఫిక్స్ని యాడ్ చేసాము. అంటే సఫిక్స్ అనగానే ఏమి మనకు ఎండ్ రావాలా. సో కాబట్టి మనకు ఎండ్కి ఇవన్నీ యాడ్ చేసినాము. సో ఎండ్ ఆఫ్ ఏ వర్డ్, ఒక వర్డ్కి మనము ఎండ్గానే మేము యాడ్ చేసినాము. ఓకే, ఇన్ ఆర్డర్ టు ఫార్మ్ ఏ డిఫరెంట్ వర్డ్. సో ఇక ఆర్డర్లో మనకి డిఫరెంట్ వర్డ్ వచ్చిందా లేదా, వచ్చింది కదా. చూడండి, ఇక్కడ టీచ్ ప్లస్ ఇయర్ సఫిక్స్ని యాడ్ చేసిన ఏమొచ్చింది, టీచర్ అనేది ఒక మనకి కొత్తగా న్యూ వర్డ్ వచ్చిందనమాట. ఓకే ఫ్రెండ్. సో కాబట్టి ఈ విధంగా మనం ఉండే వాటిని ఏమంటాము, సఫిక్సెస్ అని అంటామంట. ఓకే ఫ్రెండ్. సో ఇంకో కొన్ని ఎగ్జామ్ చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, మనకి ఇంకొన్ని ఎగ్జామ్ చూపిస్తాను మీకు. తర్వాత బ్యూటీ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ బ్యూటీ అనేది ఒక వర్డ్, ఇది ఒక రూట్ వర్డ్ అనమాట, అక్కడ మూల పదం అనమాట, అక్కడ బ్యూటీ. సో దీన్ని ఒక సఫిక్స్ ఏమి యాడ్ చేద్దాం మనము, ఫుల్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ అనే ఒక సఫిక్స్ని యాడ్ చేద్దాం. సో మనకి న్యూ వర్డ్ ఏమొస్తుంది, బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అనే మనకి న్యూ వర్డ్ వస్తుంది అనమాట. సో అదేవిధంగా సింగ్ అని ఉంది. ఓకే, సింగ్ అనేది ఒక వర్డ్, అండ్ దీనికి సఫిక్స్ యాడ్ చేస్తాను. సఫిక్స్ అంటే ఇక్కడ ఎండ్కి ఇయర్స్ యాడ్ చేస్తాను. సో సఫిక్స్ యాడ్ చేసి ఏమవుతుంది మనకి, న్యూ వర్డ్ సింగర్. ఓకే, ఇక్కడ సింగర్ అనేది వచ్చిందన్నమాట. సో నెక్స్ట్ ఇదే విధంగా మీరు స్పీకర్. ఓకే, ఇక్కడ స్పీక్ అనే ఒక మనము వర్డ్ తీసుకుందాం మనం, స్పీక్. ఓకేనా, ఫస్ట్ ప్లస్ ఇయర్, ఈ అనే ఒక సఫిక్స్ యాడ్ చేస్తే సో మనకి ఏమొచ్చింది ఇక్కడ, స్పీకర్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ స్పీకర్ అని ఒక న్యూ వర్డ్ వస్తుంది ఫ్రెండ్. సో అదేవిధంగా డ్యాన్స్, డ్యాన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్లేయర్. సో ఈ విధంగా మనము సఫిక్స్ వేసి చాలా విధంగా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ సఫిక్స్ అని మనకి 5th క్లాస్ లెసన్లో ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, 5th క్లాస్లో ఉన్నాయన్నమాట, ఇంగ్లీష్ లెసన్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్. సో నెక్స్ట్ మేము ప్రిఫిక్స్ ఇది కూడా డిస్కస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము వర్డ్ ఫార్మేషన్లో సెకండ్ టాపిక్ అయిన మనము ప్రీఫిక్సెస్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో ఏ ప్రిఫిక్స్ ఈజ్ ఏ లెటర్ ఆర్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ అన్నమాట. ఓకే, ప్రిఫిక్స్ అనేది ఒక లెటర్ ఆర్ లేకపోతే గ్రూప్ ఆఫ్ లెటర్స్ అంట. ఓకే ఫ్రెండ్. సో నెక్స్ట్ విచ్ ఈస్ యాడెడ్ టు ద బిగినింగ్. ఎక్కడిక్కడ బిగినింగ్ అనమాట, బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ బిగినింగ్. ఓకేనా, టు ద బిగినింగ్ ఆఫ్ ఏ వర్డ్ ఇన్ ఆర్డర్ టు ఫార్మ్ ఏ డిఫరెంట్ వర్డ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు సో ఒక వర్డ్కి మేము ఏం చేయాలి, ఒక వర్డ్కి బిగినింగ్ ప్రిఫిక్స్ అనేది యాడ్ చేస్తే మనకు డిఫరెంట్ వర్డ్ అనేది వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్. సో ఎగ్జాంపుల్స్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటాను. సో కాబట్టి మేము రూట్ వర్డ్ తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకి రూట్ వర్డ్ అంటే మూల పదం, రూట్ వర్డ్ అనమాట. సో రూట్ వర్డ్ తీసుకుందాము. సో కాబట్టి మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రూట్ వర్డ్. సో రూట్ వర్డ్ అంటే మూల పదం ఒక వర్డ్ తీసుకుందాం ఏదైనా. ఓకే, ఇక్కడ తీసుకుందాం రెగ్యులర్. ఓకేనా, ఇక్కడ రెగ్యులర్ ఒక తీసుకున్నాం. ఓకే, రూట్ వర్డ్ తీసుకున్నాం. సో సఫిక్సెస్ అయితే మనం ఇక్కడ ఎండ్కి యాడ్ చేస్తాము. ఒక ఇక్కడ ప్రిఫిక్సెస్ కాబట్టి ఎక్కడ యాడ్ చేయాలి మనము, ఇక్కడ యాడ్ చేసుకోవాలా,
కాదు. సో ప్రిఫిక్స్ అంటే ప్రీ అంటే మనకు ప్రిఫిక్స్ అంటే మనకు ఫస్ట్ అని గుర్తు రావాలి. మనకు ఫస్ట్ అని గుర్తు రావాలా, లేకపోతే ఏమైనా స్టార్టింగ్ అని గుర్తు రావాలి. ఓకేనా, స్టార్టింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సో ఫస్ట్ లేకపోతే స్టార్టింగ్ లేకపోతే బిగినింగ్ అని కూడా మీరు గుర్తు రావాలా. ప్రిఫిక్స్ ప్రీ అంటే ఏమి బిఫోర్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ప్రిఫిక్స్ అంటే ఏమి బిఫోర్ మీకు, లేకపోతే బిఫోర్ అని కూడా మీరు రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చూడండి ప్రిఫిక్స్ అంటే ఏమి బిఫోర్, లేకపోతే ఫాస్ట్, లేకపోతే స్టార్టింగ్ ఏమనక మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రిఫిక్స్ అంటే ప్రీ. ఓకేనా, ప్రీ అంటే ఏమి బిఫోర్ కాబట్టి ఒక వర్డ్కి రూట్ వర్డ్కి ఒక రెగ్యులర్ తీసుకున్నాం. దీనికి ఏం చేయాలా, మీరు ప్రిఫిక్స్ ఎక్స్ని బిఫోర్ యాడ్ చేయాలి. అంటే ఇక్కడ సో ప్లస్ ఇక్కడ పెడతాం. సో సఫిక్స్ అయితే మేము ప్లస్ యాడ్ పెట్టినాము, ఇక్కడ పెట్టినాం. ఓకేనా, సో ఇక్కడ ప్రిఫిక్స్ అంటే బిఫోర్ కాబట్టి మనము ఈ యొక్క రూట్ వర్డ్కి ప్లస్ ఇక్కడ పెట్టామన్నమాట. ఓకే, ఏం తీసుకోవాలి మనం ఇక్కడ మేము ఒకటి ప్రిఫిక్స్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ మనము ప్రిఫిక్స్ ఒక తీసుకోవాలా. ఓకేనా, ఇక్కడ మనం ప్రిఫిక్స్ తీసుకోవాలా. సో ప్రిఫిక్స్ ఏం తీసుకుందాం మనము ఇయర్ అని తీసుకుందాం. ఓకేనా, ఇక్కడ ఇయర్ అనే ఒక ప్రిఫిక్స్ తీసుకుందాం. ప్రిఫిక్స్ అంటే మీ బిఫోర్ అని. ఓకేనా, బిఫోర్ మనం ఇక్కడ ఇయర్ తీసుకున్నాం. ఓకే, ఇయర్ ప్లస్ రెగ్యులర్. ఓకే, మనకి న్యూ వర్డ్ ఏమొస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ మనకి న్యూ వర్డ్ అనమాట. ఓకే, న్యూ వర్డ్ ఏమొస్తుంది చూడండి, ఇక్కడ ఇర్ ప్లస్ ఇర్రెగ్యులర్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏమొస్తుంది మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రిఫిక్స్ ప్లస్ రూట్ వర్డ్ కలిసి ఏమవుతుంది మనకి న్యూ వర్డ్ అంటే ఇర్రెగ్యులర్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇర్రెగ్యులర్ మనకి ఒకటే న్యూ వర్డ్ వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్, నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మనకి. సో ఫస్ట్ మేము రూట్ వర్డ్ తీసుకుందాం. రూట్ వర్డ్ వచ్చి మనకి టెక్నికల్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి టెక్నికల్ అనే ఒక రూట్ వర్డ్ తీసుకుందాం. ఓకే, దీనికి ఒక లెటర్ యాడ్ చేయాలి. ఎక్కడ యాడ్ చేయాలా, బిఫోరా ఆఫ్టరా. సో మనం ఇక్కడ ప్రిఫిక్సెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి బిఫోర్ ఒకటి యాడ్ చేయాలి. ఓకే, బిఫోర్ కూడా ప్రిఫిక్స్ తీసుకుందాం. ప్రిఫిక్స్ ఏం తీసుకుందాం మనం ఇక్కడ పాలి. ఓకే, ఇక్కడ పాలి. ఓకేనా, పాలి అంటే ఏమి మోర్ దెన్ వన్ అనమాట. వన్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని మేము పాలి అంటామన్నమాట. ఓకేనా, వన్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని మేము పాలి అంటాం. అంటే పాలి సిలబస్, మోనీ సిలబస్, డై సిలబస్ అంటాం కదా. సో అది ఇక్కడ పాలి సిలబస్ సో పాలి అంటే మోర్ దెన్ వన్ అనమాట. ఓకే, సో పాలి అంటే ఒక ప్రిఫిక్స్ తీసుకున్నాము. అదేవిధంగా రూట్ వర్డ్ కింద మనము టెక్నికల్ తీసుకున్నాము. సో కొత్త వర్డ్ ఏమవుతుంది మనకి ఇక్కడ పాలిటెక్నికల్. ఓకే, పాలిటెక్నికల్ అంటే పాలిటెక్నికల్ కాలేజ్ అంటాం చూడు అక్కడ. సో టెక్నికల్ కాలేజ్ యూజ్ చేస్తాం అక్కడ, అక్కడ పాలిటెక్నికల్ యూజ్ చేస్తాం. సో ఓకే ఫ్రెండ్, సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మనకి. హ్యాపీ. ఓకే, ఇక్కడ హ్యాపీ అనే ఒక రూట్ వర్డ్ తీసుకున్నాము. సో దానికి మనము అన్ అనే ఒక ప్రిఫిక్స్ని యాడ్ చేద్దాం. ఓకేనా, అన్ అనే ఒక ప్రిఫిక్స్ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది అన్హ్యాపీ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అన్హ్యాపీ అనే ఒక మనకు న్యూ వర్డ్ వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్, సో నెక్స్ట్ అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, ఇంకో రూట్ వర్డ్ తీసుకుందాం మనము లీగల్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లీగల్. ఓకే, లీగల్ అనే ఒక రూట్ వర్డ్ తీసుకున్నాము. దీనికి ఏం చేద్దాం మనము ప్రిఫిక్స్ అంటే బిఫోర్గా మనము ఇక్కడ ఇల్ అనే ఒక ప్రిఫిక్స్ చేసి యాడ్ చేద్దాం. ఇల్. ఓకేనా, ఇల్ అనే ప్రిఫిక్స్ చేసి యాడ్ చేసిన తర్వాత దాని యొక్క రూట్ వర్డ్ వచ్చి లీగల్. ఓకే, న్యూ వర్డ్ ఏమవుతుంది మనకు ఇల్లీగల్. ఓకే, ప్రతి మనకి ఇల్లీగల్ అనే ఒక న్యూ వర్డ్ వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్, సో నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ వచ్చి మనకు ఫ్రెండ్స్ ఇక్కడ అగ్రి. ఓకే ఫ్రెండ్స్, మనకి అగ్రి తీసుకుందాం. సో అగ్రికి మనము ప్రిఫిక్సెస్గా డిస్ అని యూజ్ చేద్దాం. సో డిస్ అని యూజ్ చేస్తే మనకి ఏమవుతుంది డిస్ అగ్రి. ఓకేనా, డిస్ అగ్రి మనము చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో కాబట్టి చూడండి ఫ్రెండ్స్, మనము సో ఇంకోసారి చూపిస్తున్నాను నేను. ఏ ప్రిఫిక్స్ ఈజ్ ఏ లెటర్, గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ విచ్ ఈస్ యాడెడ్ టు ద బిగినింగ్. సో మనకు ఒక వర్డ్కి బిగినింగ్ యాడ్ చేస్తే దాన్ని మేము ప్రిఫిక్సెస్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక వర్డ్కి బిగినింగ్ యాడ్ చేస్తే దానికి ఏమంటాము చూడండి రూట్ వర్డ్ ఉంది. ఓకే, రూట్ వర్డ్కి బిగినింగ్ యాడ్ చేసిన కాబట్టి కన్నా ఇర్రెగ్యులర్ అయింది న్యూ వర్డ్. ఓకేనా, సో అదేవిధంగా ఒక రూట్ వర్డ్కి ఆఫ్టర్ ఓకేనా అంటే తర్వాత యాడ్ చేద్దాం ఏమంటాము సఫిక్సెస్ అంటామన్నమాట. ఓకేనా, సో స్క్రీన్ పైన కనబడుతుంటే చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటాను నేను. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మనకు సఫిక్సెస్ అంటే ఒక రూట్ వర్డ్కి
ఆఫ్టర్ తర్వాత దానికి ఏమైనా యాడ్ చేస్తే అది మనకు సఫిక్స్ ఎక్స్. అదేవిధంగా సో ఒక రూట్ వర్డ్కి బిఫోర్ యాడ్ చేద్దాన్ని మేము ప్రిఫిక్సెస్ అంటాం ఫ్రెండ్స్. ఈ విధంగా మేము వర్డ్ ఫార్మేషన్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో కాబట్టి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.